అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకు వచ్చేసాము, కావ్య ఊహాన్ లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ పేరు శ్రీమంతుడు. సో ఈ మూవీని పాడ్కాస్ట్గా చేయమని కోరిన వాళ్ళు అజయ్ ప్రశాంత్ గారు, కృష్ణ మెలిక్ గారు, ఎంబీ ఎడిటింగ్ వరల్డ్ గారు అండ్ ఇమ్మోర్టల్ గారు. సో వీళ్ళందరూ శ్రీమంతుడు మూవీ పాడ్కాస్ట్ లాగా చేయమని కోరారు. అజయ్ ప్రశాంత్ గారు బై ఎనీ ఛాన్స్ మహేష్ బాబు ఫ్యానా? మూవీస్ అడుగుతూ ఉంటారు. అజయ్ ప్రశాంత్ గారు మహేష్ బాబు ఫ్యాన్ డెఫినెట్లీ. సో ఈ శ్రీమంతుడు మూవీ 2015లో రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని రాసింది అండ్ తీసింది డైరెక్టర్ కొరటాల శివ. ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు మహేష్ బాబు, శృతి హాసన్, జగపతి బాబు అండ్ రాజేంద్ర ప్రసాద్. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సో ఈ మూవీ గురించి బ్రీఫ్గా మాట్లాడాలి అంటే, స్టోరీ గురించి, హర్ష అనే ఒక మిలియనర్ అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి అంత డబ్బులున్నా కూడా ఏదో వాయిడ్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ వాయిడ్ని ఫిల్ చేయడానికి ఒక ఊరిని అడాప్ట్ చేసుకుని ఆ ఊరిని ఏమంటారు ప్రాస్పర్ చేసి జనాల కోసం కష్టపడి అవి చేసి ఇది చేసి ఆ ఊరిని కాపాడుతాడు. సో దాంట్లో అబ్బాయికి హ్యాపీనెస్ దొరుకుతుంది. సో అది నాకు ఈ స్టోరీ వింటుంటే ఏం గుర్తొస్తుందో తెలుసా లిపి? స్వదేశ్ గుర్తొస్తుందా? కాదు, మీరు బాద్షా అనే మూవీ చూస్తారో చూడలేదో నాకు తెలీదు. ఆ బాద్షాలో రామ్ గోపాల్ వర్మ లాగా ఒక డైరెక్టర్ ఉంటాడు అనమాట. సో స్పూఫ్ అనమాట, రామ్ గోపాల్ వర్మ స్పూఫ్. సో లొకేషన్ చూడడానికి వెళ్తే అమ్మాయి చెప్తుంది, కాజల్ అగర్వాల్, నాకు ఒక మంచి స్టోరీ ఉంది. అంటే ఏంటంటే, ఒక ఊర్లో ఒక మంచి అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఆ ఊరు జనాల కోసం డబ్బులు ఖర్చు పెట్టి అది వేసి ఇది వేసి చివరికి ఒక గుడ్డ లేకుండా, ఒక పైసా లేకుండా వెళ్ళిపోతాడు. అంటే వెళ్ళేం చేస్తాడు, ఇలాంటి స్టోరీ చేస్తే ఆ అబ్బాయి కాదండి నేను అడుక్కు తినాలి అని చెప్పి అంటాడు కదా. మీకు గుర్తుందో లేదో? నాకు కొంచెం ఈ సినిమా అలానే ఉంది, ఆ అమ్మాయి చెప్పిన స్టోరీ లాగా. కాదు, ఇంకొకటి ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, స్వదేశ్ లో లైక్ రిటర్న్ వెళ్ళిపోయాక వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు ఊళ్ళో వాళ్ళకి. షారుఖ్ ఖాన్ కి కొంచెం అలానే మళ్ళీ మధ్యలో వెళ్ళిపోతారు కదా వెనకాలకి, అప్పుడు అలానే సీన్స్ కొంచెం కాపీ అనిపించింది నాకు. ఎనీవే, నీకు స్టాండర్డ్ క్వశ్చన్, మూవీ ఎప్పుడు చూసావు, ఎలా వచ్చింది చెప్పు. నేను మూవీ యాక్చువల్లీ 2015లో ఎక్కడున్నా నాకు తెలీదు, మేబీ గానాలోనే నార్మల్గా ఉన్నాను, సో చూడలేదు. నేను రీసెంట్ గానే మేబీ ఒక 2-3 years బ్యాక్ యూట్యూబ్ లో చూసాను. నాకు అస్సలు నచ్చని సినిమా, చాలా ఓవర్ రేటెడ్ సినిమా, మహేష్ బాబు యాక్టింగ్ అస్సలు బాగుండని సినిమా నా ఉద్దేశంలో. సో అన్ఫార్చునేట్లీ నాకు ఈ మూవీ అస్సలు నచ్చదు. అమ్మయ్యా, చెప్పలిపి. అక్కకే నచ్చలేదు అంటే నాది ఇమాజిన్ చేసుకోవచ్చు. నేను ఈ మూవీ ఫస్ట్ టైం ప్రాబబ్లీ 2016లో చూసినట్టున్నా. అండ్ రీసెంట్లీ మొన్న చూసా. ఎందుకు చూసాంటే భగవంతుడా అనుకున్నా. ఈ మూవీ నేను చూసాను ఒకసారి, ఎప్పుడు చూసానో గుర్తులేదు. ఇది సెకండ్ టైం చూసాను పాడ్కాస్ట్ కోసము. నాకు అస్సలు నచ్చదు మూవీ. నాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ మూవీ, కలేజా మూవీ ఇవన్నీ సేమ్ మూవీస్ లాగా అనిపిస్తాయి. కలేజా మూవీలో ఆ అబ్బాయి వెళ్ళి ఏదో ఊరిని కాపాడతాడు, కానీ ఆ అబ్బాయి దేవుడు అనమాట. దీంట్లో వెళ్ళి ఊరిని కాపాడతాడు, రిచ్ అబ్బాయి అనమాట దీంట్లో. సో అన్ని సేమ్ ఇలా వెళ్ళి ఊరిని ఉద్ధరించడము. మహేష్ బాబు హీరో ఒక చాలా పర్ఫెక్ట్ అబ్బాయి. ఎగ్జాక్ట్లీ. చెప్పాలా నీకు మహేష్ బాబు క్యారెక్టరైజేషన్? నాకు మహేష్ బాబు చాలా ఇష్టం, కాకపోతే ఈ సినిమాలో యాక్టింగ్ అస్సలు లేదు. కాదు, ఇలా నోరు మూస్తావు అనుకో, నీకేం ఎక్స్ప్రెషన్స్ ఉండవు, పైన లేవు అసలు, నోరే కదులుతూ ఉంటుంది. డైలాగ్స్. థ్యాంక్ యూ. నేను అంటున్నాను, ప్రతిదీ ఒక చాలా సీన్స్ లో నీజులు చెప్తాను అనమాట. అక్క ఒక నిమిషం, ఈవెన్ డైలాగ్స్ కూడా, నేను ఈ సినిమాని నిన్న చూసాను, మొన్న చూసాను కానీ నాకు నచ్చలేదు, నిన్న చూసినప్పుడు నచ్చింది, అంతే. సేమ్ మోనోటోనస్. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఆపోజిట్ లో జగపతి బాబు ఫేస్ రియాక్షన్ ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ లో ఉంటుంది, తర్వాత శృతి హాసన్ లో రియాక్షన్ ఉంటుంది. అబ్బాయి ఫేస్ కి బోటాక్స్ ఎక్కువైందో ఏంటో తెలియదు కానీ అసలు లోపలనే డైలాగ్స్ చెప్తుంటారు. ఏమీ కదలదు ఫేస్ మొత్తం. చేసే పని కరెక్ట్ కాదు సార్, మీరు ఆలోచించుకోండి, మీకు పిచ్చి నానుంటే నాకు వీళ్ళకి పిచ్చి కొడుకున్నాడు అనుకుంటే ఏదో అలాగా ఫేస్ లో బ్లాంక్ ఫేస్. ఎగ్జాక్ట్లీ, నాకు అదే అనిపించింది.
సో అన్ఫార్చునేట్లీ మేబీ మహేష్ బాబు యాక్టింగ్ కొంచెం బాగా ఇన్వాల్వ్ అయ్యేది ఉంటే నేను కనెక్ట్ అయ్యేదానేమో. నేను మూవీకి అస్సలు కనెక్ట్ కాలేదు. స్టోరీ నాకు చాలా పిచ్చి స్టోరీ లాగా అనిపించింది. నాకు స్టోరీ కూడా నచ్చలేదు. ఆడనో నాకు అస్సలు నచ్చలేదు సినిమా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను లిప్పికి చెప్పాను నిన్న, ఎవరైనా మూవీ చూస్తే ఒకసారి నెక్స్ట్ టైం రీవాచ్ చేసినప్పుడు చూడండి, ఎన్ని సీన్స్ లో మహేష్ బాబు చేసి నడుచుకుంటూ వస్తుంటాడు. ఎన్ని సీన్స్ అంటే లిటరలీ ఒక అన్ని కంపేర్ చేశానుకో, జస్ట్ వాకింగ్ సీన్స్, మేబీ ఒక 30 minutes ఆఫ్ ద మూవీ ఇస్ జస్ట్ హిమ్ వాకింగ్. మంచి ఓకే, బై ద వే చూడడానికి చాలా బాగున్నాడు, మంచి డ్రెస్సింగ్ సెన్స్ అంతా బాగుంది, ఫిజిక్ బాగుంది, టాల్గా ఉంటాడు, హ్యాండ్సమ్ ఉంటాడు. కాకపోతే ఎక్కువ నడుస్తుంది, చక్కగా నడుస్తూనే ఉంటాడు మూవీ అంతా నడవడమే. ప్రతి సీన్ కి ఒక ఇంట్రడక్షన్ లో ఒక స్టార్టింగ్ 2 seconds 3 seconds 4 seconds జస్ట్ వాకింగే. అంటే ఆ సీన్ కి అలా వస్తాడనమాట. విలన్ దగ్గర కొనుక్కో నడుచుకుంటూ వస్తాడు, వాళ్ళ అమ్మని చూడడానికో నడుచుకుంటూ వస్తాడు, వాళ్ళ అదేంటి ఢిల్లీ వెళ్ళినప్పుడు వాళ్ళు మీట్ అవుతారు చూడు అప్పుడు నడుచుకుంటూ వస్తాడు. తర్వాత ఇక్కడ ఊరికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, ఆ దానికి నడుచుకుంటూ వస్తాడు, బస్ అడ్డం ఎవరు పెట్టారు అనుకుంటూ. తర్వాత శృతి హాసన్ ని అబ్డక్ట్ చేసి ఒక తోటలోకి తీసుకెళ్ళినప్పుడు నడుచుకుంటూ వస్తుంటాడు. అసలు మూవీ అంతా నడుస్తూనే ఉంటాడు, సైకిల్ కాదు ఈ మూవీకి, నడవడమే అసలు ఎక్కువ. నాకు డౌట్, అక్క సైకిల్ ఉంది కాబట్టి నాకు డౌట్, ఆ జాకెట్ వేసుకుని ఆ ఎండలో సైకిల్ తొక్కుతూ ఉంటాడు. మొహం మాత్రం అంతే ఫ్రెష్ తోటి. అది కూడా అది ఎలక్ట్రిక్ సైకిల్ ఏమో లిప్పి, తొక్కడం తక్కువ అదే వెళ్తుందేమో అందుకని. లిటరలీ అదేదో అంబర్పేట, మలక్పేట, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం అంతా సైకిల్ తొక్కి దాంట్లో చూపిస్తాడు. మొత్తానికి యూస్ వెళ్ళి బస్ ఎక్కుతాడు. బస్ ఎక్కుతాడు ఓకే, కాకపోతే నువ్వు ఎప్పుడట్లు కొంచెం కూడా ఉక్క చెమట ఏముండదు, చక్కగా ఇలాగా ఫ్రెష్ ఫేస్ స్మైలింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది కూడా ఒక జాకెట్ వేసుకుని సైకిల్ ఎలా దొక్కుతాడో నాకు ఇంకా అర్థం కావట్లే. చెప్పాను కదా ఎలక్ట్రిక్ బైక్ అని, అలా వెళ్ళిపోతాడు అంతే, గేర్ వేసుకుని వెళ్ళిపోతాడు బైక్. మనకి చాలా నెగటివ్ కామెంట్స్ పర్వాలేదు, బట్ హీరో యాక్టింగ్ కాదు, హీరో ఎందుకు ఇంత పర్ఫెక్ట్ చూపిస్తారో నాకు ఇలాంటి మూవీస్ లో అర్థం కాదు. జగపత్ బాబుకి నెగటివ్ సైడ్ ఉంటుంది, కోపం వస్తుంది. ఈవెన్ శృతి హాసన్ ఇలా చేస్తున్నందుకు కోపం వస్తుంది. ఎందుకు ఈ శృతి హాసన్ ఇలా మహేష్ బాబుని ప్రపోజల్ ఒప్పుకోదు అని చెప్పి కోపం వస్తుంది. రాజేంద్ర ప్రసాద్, అందరిలో నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగటివ్ గా కూడా చూస్తాము. మహేష్ బాబు ఒక్కడే కృష్ణ పరమాత్ముడు అనమాట, అసలు నెగటివే ఉండదు, మొత్తం అన్ని పాజిటివ్, అన్ని యాంగిల్స్ నుంచి మనం మహేష్ బాబుని పాజిటివ్ గా చూపించాడు, మిగతా అందరూ నెగటివ్ అవుతారు. అండ్ ఇంకొకటి అసలు మహేష్ కొన్ని అల్లు అర్జున్ సినిమా చూసాం జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఆర్ వేరే హీరోయిన్ వెంట పడతాడు, ఓకే కొంచెం ఏమంటారు తను తక్కువ అయినా పర్వాలేదు, హీరోయిన్ ఎక్కువ ఉండొచ్చు చూపిస్తాడు. మహేష్ బాబు మూవీస్ లో ఎప్పుడు హీరోయినే పడుతుంది. ఈ అబ్బాయి ఏం ఎఫర్ట్ పెట్టాడు అనమాట, అసలు ఈ అబ్బాయి ఇలాగే కూల్గా ఉంటాడు, ఆ అమ్మాయి వెంట పడుతూ ఉంటుంది అనమాట. సో లాస్ట్ లో ఆఫ్ కోర్స్ ఇతనే ప్రపోజ్ చేస్తాడు, బట్ ఇనిషియల్ సీన్స్ లో ఎలా చూపిస్తారు, అమ్మాయి డెస్పో లాగా, అమ్మాయి అబ్బాయిని చూస్తున్నట్లుగా, మహేష్ బాబు మాత్రం ఎవరు వెంట పడాడు అనమాట. నీకు గుర్తుంటే అతడు మూవీలో కూడా త్రిషానే పడుతుంది, ఇతను మాత్రం మొత్తం సీక్రెట్ గా వన్ సైడెడ్ గా ఇలా తనలోనే ఉంచుకునే ఫీలింగ్స్ ఏం చెప్పాడు బయటికి, లాస్ట్ మినిట్ వరకు చెప్పాడు అనమాట. కాకపోతే హీరోయిన్స్ మాత్రం వెంట పడతారు. కాకపోతే నువ్వు ఏ హీరోని తీసుకున్నా కూడా లైక్ ఎనీ హీరో, వాళ్ళేమో కొంచెం హీరోయిన్ వెంట పడ్డము, వాళ్ళని చీ అన్న పో అన్న పాప వెంట పడ్డము అన్ని ఇలా చేస్తారు. మహేష్ బాబు మాత్రం చెప్పినట్లు కృష్ణ పరమాత్ముడు అనమాట. సో అందరు హీరోయిన్సే పడాలి వెంట. ఏంటో అంతా చాలా మరి అంత దేవుడు లాగా ఎందుకు చూపిస్తారో నాకు అర్థం కాలేదు. మేబీ పాయింట్ ఉంది ఏమైనా? యాక్చువల్లీ ఉంది, ఓకే బట్ నాట్ రిలేటెడ్, బట్ కైండ్ ఆఫ్ రిలేటెడ్. నాకు ఈ మూవీలో నువ్వు ఇంకా అడగలేదు, బట్ నువ్వు ఫ్యూచర్ అడుగుతావు, నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ నువ్వు అడుగుతావు నాకు తెలుసు. సో ఈ మూవీలో నా ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు తెలుసా? నేను గెస్ చేస్తాను, నాకు కామ్గా కూర్చో. నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఈ మూవీలో? యా ఒక నిమిషం ఆగు. పక్కన నా పైన చెయ్యి అని చెప్తాడు ఒక అబ్బాయి, నా పైన చెయ్యి అంటాడా, నా పైన చెయ్యేస్తే అమ్మాయి పడిపోతుంది అంటాడు. హర్ష అదే కృష్ణ పరమాత్ముడిని చేయమంటాడు ఒక అబ్బాయి ఆఫీస్ లో. అబ్బాయా? ఆగు నేను చెప్తాను. How can you not guess? గుర్తు తెచ్చుకుంటున్న క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు ఈ సినిమాలో. అక్క నాకు తెలుసు. ఎవరు? సుబ్బరాజు.
అవును సుబ్బరాజ్ అసలు వాళ్ళందరూ ఎవరో కూడా అర్థం కాదు నాకు సుబ్బరాజ్ ఎవరో, బికాస్ ఓన్లీ ఫస్ట్ కొడుకేమో అనుకున్నాను, కానీ లాస్ట్ లో నాకు ఒక్కడే కొడుకు అని చెప్తాడు, అప్పుడు డౌట్ వచ్చింది వీళ్ళందరూ ఎవరని. నేను షాక్ అయినా చెప్తా. నాకు ఈ మూవీలో వచ్చిన ఫస్ట్ షాక్, మహేష్ బాబు వస్తాడు ఇంటికి సైకిల్ దొక్కుంటూ, వాడు నానేదో అంటాడు, నువ్వు ఎందుకని రాలేదు అంటే ఇంకెక్కడికో వెళ్ళాను అది ఇదని ఏదేదో అంటాడు. ఈ సుబ్బరాజు వచ్చి ఏదో ఎలా జరిగింది ఓ సంథింగ్ ఏదో అడగగానే బాగా జరిగింది బాబాయ్, నేను వాళ్ళ ఇంటి బాబాయా అది గుర్తుపట్టలేదు. ఓకే సుబ్బరాజు యంగ్ ఉంటాడేమో మహేష్ బాబుకి బాబాయ్ పాపం. అదే కదా, ఇద్దరు పిడి మచ్ సేమ్ ఏజ్ లోనే ఉంటారు చూడడానికి మోర్ ఆర్ లెస్. యా వాళ్ళందరూ ఎవరో అర్థం కాదు నాకు. అండ్ సుబ్బరాజు కూడా అందులో పాపం మీద పాజిటివ్ క్యారెక్టర్. అసలు అందమైన జీవితం అందంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, అందమైన జీవితాన్ని అందంగా గలపాలి ఏదో అంటాడు. వేస్ట్ యాక్టర్ యాక్చువల్లీ, వాళ్ళందరూ వేస్టే. చెప్పేటట్టు కందుల పండగ. కానీ చెప్తున్నాడు ఈ చుట్టుపక్కల యాక్టర్స్ అంతా చాలా బాగా యాక్టింగ్ చేస్తారు, ఇతని ఫేస్ మాత్రం స్టోన్ కోల్ రోబో. ఇలానే మాట్లాడతాను నేను, పర్ఫెక్షనిస్ట్ ని, నా మొహంలో ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండవు, నేను అందరికి నీతులు చెప్తూ ఉంటాను, ప్రతి డైలాగ్ ప్రతి సీన్ లో నేను కృష్ణ పరమాత్మని వెళ్ళి అందరికి కృష్ణ పరమాత్మ లాగా నీతులు చెప్తూ ఉంటా. ప్రతి సీన్ లో నేను అందరికి నీతులు చెప్తుంటా, మా నాన్నకి నీతులు చెప్తుంటా, మా అమ్మకి నీతులు చెప్తూ ఉంటాను, మా ఫ్రెండ్స్ కి కొలీగ్స్ చెప్తాను, తర్వాత ఊరికెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ కూడా నేను నీతులు. ఢిల్లీకి వెళ్ళి ఆయన ఎవరికో చెప్తాడు, అందరికి ఇలానే నేను రోబో లాగా ఒక స్మైల్ కూడా చేయకుండా చెప్తాను, లాస్ట్ కి అని చెప్పి వెళ్ళిపోతాను అంతే. ఎగ్జాక్ట్లీ. కాదు ఇంకొక సీన్ ఉంటుంది, ఓకే అది అసలు లాస్ట్ లో స్వదేశ్ లాగా రిటర్న్ వచ్చేసి ఆఫీస్ పని చేసుకుంటూ ఈ ఊళ్ళో వాళ్ళని తలుచుకుంటూ ఉంటాడు చూడు. అప్పుడు ఒక సీన్ వస్తుంది జగపతి బాబుకి, జగపతి బాబు చివరికి కన్విన్స్ అయిపోతారు, చుట్టుపక్కల అందరిలో మొహాల్లో కళ్ళల్లో నీళ్లు ఇలాగా డీప్ గా మూవ్ అయిపోతారు. మహేష్ బాబు అసలు ఎంత ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఆ డైలాగ్స్ కి జగపతి బాబు చేంజ్ అయిపోయి ఓకే నువ్వు వెళ్ళిపోయి ముద్ర చేసుకో ఊరినే చెప్తాడు. సో ఆ సీన్ కూడా అసలు అందరి ఎమోషనల్లీ చార్జ్డ్ అప్ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళ పాపం. వాళ్ళు 1 రూపీ ఇస్తే 100 రూపీ యాక్టింగ్ చేస్తున్నారు, ఇతనేమో 100 రూపీ ఇస్తే ½ రూపీ యాక్టింగ్ కూడా చేయకుండా అలా వెళ్ళిపోయాడు. సో నాకు ఓవరాల్ మూవీ నచ్చలేదు. నాకు నచ్చలేదు. మూవీ హిట్ కదా యాక్చువల్లీ, చాలా పెద్ద హిట్. నాకు అర్థం కాలేదు ఎందుకు హిట్ ఈ మూవీ. ఎవరైనా అంటే మీరు యుఎస్ లో ఉంటారు, మీకు ఇంగ్లీష్ మూవీస్ నచ్చుతాయి ఇలా అంటారు, కానీ నిజంగా ఈ మూవీ ఒక నిమిషం నా గురించో నీ గురించో మీకు తెలుగు సినిమాలు నచ్చవు అనొచ్చు, కానీ అక్క గురించి నాకు యాక్చువల్లీ చాలా నచ్చుతూనే ఉంటాయి, కాకపోతే ఈ మూవీ నాకు అసలు నచ్చలేదు. చాలా ఇది ఎలా ఉందంటే మహేష్ బాబుని తీసుకుని చుట్టూత సీన్స్ రాసి డాట్లని చేసినట్లున్నాడు. కాదు ఇంకొకటి, ఆ అమ్మాయి కూడా నువ్వు ఈయన కొడుకువి, ఈ కార్తికేయ ఎవరో ఆయన కొడుకువి, నీకు ఊరిని మర్చిపోయారు మీరు అది ఇది అని చెప్పి, కానీ అసలు ఏమైంది మళ్ళీ ఊరికొస్తారా మీరు, ఏం తెలీదు, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏం తెలీదు అసలు, కానీ కోపంగా ఉంటుంది. వాళ్ళ అంత కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఇతను చెప్తాడు కదా మీ నాన్న ఇదేదో వేసాడు, జైలుకి వెళ్ళాడు, అప్పుడు ఇంకెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పకుండా ఈ డాటర్ కి మరి వేరే స్టోరీ ఎందుకు చెప్తాడు? వేరే వాళ్ళ నాన్న కూల్ గా ఉంటాడు, వాళ్ళ నాన్న మంచిగానే పొగుడతాడు, కాకపోతే వాళ్ళ డాటర్ ఎందుకు యాంగ్రీగా ఉంటుందో అర్థం కాలేదు. యా ఎగ్జాక్ట్లీ, గుడ్ పాయింట్. ఏంటో చెప్పలేదు. ఇంకా సునీల్ అబ్బాయి ఏంటి అలీది ఏదో కామెడీ ఉంటుంది, వెన్నెల కిషోర్ది ఏదో కామెడీ, అదే అందరూ తక్కువ, ఈ మహేష్ బాబు చాలా ఎక్కువ అనమాట. సో శృతి హాసన్ కూడా స్టార్టింగ్ సీన్ లో చెప్పలిపోయి శృతి హాసన్ కూడా స్టార్టింగ్ సీన్ లో రాత్రి ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గేస్తారు కదా, ఒక్కటే మంచిగా ఒక మంచి క్రీమ్ కలర్ వైట్ కలర్ చుడిదార్ వేసుకుని వేస్తుంది అనమాట, వేరే అందరు పైజామాస్ లో ఉంటారు, హీరోయిన్ కాబట్టి తను ఒక్కటే మంచిగా డే ముగ్గులు వేయాలి. అండ్ ఇంకొకటి ఇంట్రొడక్షన్ సీన్ లైక్ మహేష్ బాబు ఫస్ట్ టైం చూసినప్పుడు వెన్నెల కిషోర్ బర్త్డే కదా, అయితే కేక్ వస్తుంది, కేక్ తీసుకుని ఇదిగోండి మొహానికి కేక్ అవసరం అని చెప్పి పిల్లలకి ఇచ్చేస్తుందట. అదే మనము మెచ్చుకోవాలట. అదే అనమాట. అదే కాదు ఇంకొకటి చెప్తాను, మీరు పర్సనల్ లైఫ్ కి వెళ్ళిపోయి మీరు ఒక పాపన ఓకే సెకండ్ పాప వద్దు మీకు, మీరు అడాప్ట్ చేసుకోండి, నువ్వు నాకు తెలియకుండా నువ్వు పాపని గంటే కనుక చంపేస్తాను
ఎగ్జాక్ట్లీ అలా మళ్ళీ తినరు. మళ్ళీ ఆ అబ్బాయి అంటాడు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఎలా అడాప్ట్ చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ ఒక పాపను గాను దాని తర్వాత మాట్లాడుకుందాం అంటే అన్ని అమ్మాయి చెప్తుందా? ఒకటి కనొచ్చు సెకండ్ వాళ్ళని కనకూడదు అని చెప్పి ఫస్ట్ అడాప్ట్ చేసుకోవచ్చు కదా. యా, ఏదో ఒక ప్రైవేట్ సెట్టింగ్ లో పర్సనల్ గా ఇలా 1-on-1 చెప్పాలి, అంతేగాని అందరి ముందే అందరి ముందు నువ్వు ఇంకొక పిల్లని కడితే నువ్వు ఊరుకోనుట. యా అది నాకు నార్మల్ గా అబ్బాయి చాలా ఫ్లాట్ అయిపోయాడు కానీ ఆ సీన్ కి నాకేమో ఎవరి అమ్మాయి ఇంత కూడా ఏమంటారు మేనేజ్ లేదు. యా లిపి చెప్పు. లిపి యాక్చువల్లీ చాలా స్మైల్ చేస్తుంది, ఎందుకంటే ఫైనల్లీ మనం కూడా నెగటివ్ మాట్లాడుతుంటే లిపి ఫైనల్ నేనెప్పుడు నాది లిపివి కొంచెం కలుస్తాయిలే. చెప్పు లిపి. అవును, ఫైనల్లీ అక్కకి అర్థమవుతుంది నా పెయిన్. నాకు అర్థం కాదు ఇంకొకటి, ఈ అబ్బాయి ఊరికి వెళ్తాడు కదా, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రాజేంద్ర ప్రసాద్ ఏమో ఎదురిల్లు అంత దుమ్ము దుమ్ముగా ఉంది, మా ఇంట్లోనే ఉండండి, ముక్కు మొహం తెలియదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో ఎందుకంటారు? అది మేబీ ఓకే, అది మేబీ పల్లెటూరు కల్చర్ అనుకుందాం. పల్లెటూరులో అతను మెయిన్ అతను ఏదో లీడర్ లాగా. ఓకే, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్తే ఇప్పుడు ఏమైనా మురళి మమ్మీ వచ్చి మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో గది ఖాళీగానే ఉంది, మా ఇంట్లో ఉండండి అని అన్నారు కదా. ఏమో అబ్బాయి టిప్ టాప్ వెళ్తాడు కాబట్టి అబ్బాయిని చూసి మంచి అబ్బాయి అనుకుని ఉంటాడు. కృష్ణ పరమాత్ముడు కదా, కృష్ణ పరమాత్ముడు ఆరా ఉంటుంది కదా, అది చూసి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పి. ఎనీవే కాదు, అది కూడా అతను డెవలప్మెంట్ చేస్తుంటాడు కదా విలేజ్ ని. మీరు పాట మళ్ళీ చూడండి, ఆ పాటలు అంతా నడుస్తూనే ఉంటాడు, రోడ్లు వేస్తుంటే నడుస్తూ ఉంటాడు. ఒక కామియో చేయాలి, ఒక దాని ఏమంటారు, ఒక రీల్ చేయాలి ఆ సినిమాలో. వాకింగ్ బిట్స్ అన్ని సైడ్ టు సైడ్ టు సైడ్ టు సైడ్ టు సైడ్ పెడితే ఆల్మోస్ట్ మూవీ ఒక 30 minutes అతను వాకింగ్ అయిపోతుందేమో నా డౌట్. ఓకే, కంటిన్యూ చెప్పి. కాదు, నాకు ఆ పాట నాకు జనగణమన జనమో రవినా జీవితం అంటే పోరాటం. ఇదేంటి ఈ పాట ఏంటి? పదర పదర నువ్వు పదర పద కాదు, చలరు చలరు. దీంట్లో పాటనా? దీంట్లో పాట ఏంటిది? పాటే నా నిండు బండులు కండు కండు నీ ఓరా శ్రీమంతుడా పోరా శ్రీమంతుడా, అదే కదా పాట. నాకు సినిమాలో యాక్చువల్ పాటలు లేవు, ఆ పాట మర్చిపోయాను. ఆ పాట అదే సైకిల్ దొక్కుతూ వెళ్తూ ఉంటాడు కదా. ఓకే, ఆ పాట కాదు, జీవితం అంటే పోరాటం పాట. పాట ఏంటో దీంట్లో పాట కాదు, విజయ్ ఏదో ఉంటుంది, అది కూడా ఫన్నీగా అనిపిస్తుంది, అంటే సంబంధం లేకుండా ఉంటుంది లిరిక్స్. మీరు చూస్తాను, నేను 1 minute లో చూసి చెప్తా, మాట్లాడుతుండండి. ఓకే, సో ఎనీవే, సో పాటలు నాకు ఈ సైకిల్ పాట బాగానే ఉంటుంది యాక్చువల్లీ. ఆ సైకిల్ పాట ఒకటే ఇష్టము. ఓరా శ్రీమంతుడా పోరా శ్రీమంతుడా, సో ఆ పాట బాగుంటుంది. మిగతా పాటలు గుర్తులేవు నాకు యాక్చువల్లీ. ఒక చిన్న పొలిటికల్ క్వశ్చన్ అడగచ్చా? ఇంకొక పాట కూడా తెలుసు, ఫస్ట్ క్వశ్చన్ అడుగు, తర్వాత చెప్తా. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మూవీ ఎవరైతే తీసారో అతను ఏమైనా తెలుగుదేశం పర్సనా? కాదు. అంత సైకిల్ ని అంత హిట్ చేయడానికి ట్రై చేస్తారు? కాదు, ఏమో మరి కాదు. ఇంకొక పాట చారుశీల యవ్వనాల ప్రేమ బాల ఎక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, అన్మ్యూట్ అవుతా. ఇది జాగో జాగో రే జాగో రే జాగో 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 రే జాగో అంటే జాగో జాగో రే జాగో పాట ట్యూన్ మిక్స్ చేసి చేసేస్తున్నావు నువ్వు, జల్సా ట్యూన్కి వెళ్తున్నావు. ఎగ్జాక్ట్లీ, జాగో జాగో రే జాగో, ఆ పాట జీవితం అంటే పాట. అందరూ నడుచుకుంటూ వస్తుంటాడు చక్కగా. కాదు, ఆ అమ్మాయి కష్టపడి వెళ్ళి అన్ని చదువుకుని వస్తుంది, ఆ అమ్మాయి వచ్చినప్పటికీ అన్ని అయిపోతాయి. అబ్బాయి వచ్చి మొత్తం చేసేస్తాడు, క్రెడిట్ తీసేసుకుంటాడు. ఆ అమ్మాయి అంతకాలం ముగ్గేసుకుంటూ స్కూల్కి వెళ్ళి చదువుకుంది, వేస్ట్ అన్నమాట. కానీ నాకు అర్థం కాదు, వాళ్ళిద్దరు ఓల్డ్ ఉంటారు, శృతి హాసన్ ఇంకా మహేష్ బాబు, ఇద్దరు ఓల్డ్ ఉంటారు, ఇద్దరు కాలేజ్. వాళ్ళకంటే ఓల్డ్ వాళ్ళని పెట్టారు కదా, చూడలేదు నువ్వు? కాలేజ్ లో కూర్చుంటారు, వెనకాల ఇంకొక ఆంటీ కూర్చుని ఉంటుంది. చూడలేదు. వీళ్ళిద్దరికంటే ఇంకా ఓల్డ్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అంటే
అంటే అప్పుడు ఏంటంటే ఉత్తర శృతి హాసన్ లైన్ వేస్తూ ఉంటుంది అనమాట, సైడ్ కొడుతూ ఉంటుంది మహేష్ బాబు సీరియస్ గా వింటూ రాసుకుంటూ నోట్స్ వేసుకుని ఉంటాడు. అయితే వస్తాడు, ఏంటి నన్ను లైన్ వేస్తున్నావా అంటే, లేదు నాకు నోట్స్ కావాలి, నోట్స్ రాసుకుంటే నాకు ఇస్తావంటే, నేనేం రాసుకోలేదు, లైబ్రరీలో ఉంటే బుక్స్ వెళ్ళి చదువుకోపో ఉంటుంది. కాదు, దాని తర్వాత నువ్వు వస్తావు, టక్కటక్క ఎంసెట్ లాగా ప్రిపేర్ అవుతావు, టక్కటక్క నోట్స్ రాసుకుంటావు, వెళ్ళిపోతావు, ఇట్ హర్ట్స్ మై ఫీలింగ్స్ అంటుంది. అదే అంతా అబ్బాయికి హైప్. వెళ్ళగానే ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు అనమాట, ఏంటి అబ్బాయి నీకు లైనర్స్ అంటే, ఏం లేదే పట్టించుకోవట్లేదు నన్ను. అదే కాదు, అమ్మాయిల డోర్ తెరవంగానే అడుగుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు ఆ రూమ్ లో కూర్చుని ఉంటారు. అవునా, వాళ్ళ క్లాస్ లోకి వెళ్ళరు అనుకుంటా, అలా కూర్చుని అడుగుతారు క్వశ్చన్స్. ముగ్గురు నలుగురు అక్కడే ఉంటారు ఎప్పుడు రూమ్ లోనే. ఎనీవే, ఏంటో రైట్ ఎందుకు తీస్తారో నాకైతే ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. సో ఈ మూవీ అయిపోయిన తర్వాత మహేష్ బాబు తెలంగాణలో సిద్దిపురం అనే ఒక ఊరిని దత్తత తీసుకున్నాడట. నిజంగా ఓకే, ఆ యాక్షన్ నేను మెచ్చుకుంటాను. ఓకే, ఆ యాక్షన్ ఒప్పుకుంటాను, మెచ్చుకుంటాను. కానీ ఇందులో కూడా అడాప్ట్ చేసుకుంటామంటే కానీ అప్పటిదాకా నాకు ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకోవచ్చు అనే నాకు విషయం తెలియదు. రోడ్ ని అడాప్ట్ చేసుకుంటారు అదేదో ఉండేది కదా యుఎస్ లో, రోడ్ ని ఎవరో అడాప్ట్ చేసుకున్నారు. బట్ ఇలా విలేజ్ ని అడాప్ట్ చేసుకోవడం అనేది నేను ఇప్పటిదాకా నాకు తెలియదు, అదొక కొత్త కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటంటే అతిశయోక్తి, లాస్ట్ క్లైమాక్స్ ఓకే, విలన్స్ ఇద్దరు ఉంటారు ఆ విస్కీ షాప్ లో. ఓకే, ఏదో డీల్ చేస్తారు, వీళ్ళందరూ పత్రాలు తీసుకొస్తారు కదా, పత్రాలు ఇలా పెద్ద పెద్ద పత్రాలు ఉంటాయి, అందులో ఏదో ఫ్యాక్టరీ కట్టడామని ప్లాన్ చేస్తుంటారు. మహేష్ బాబు మళ్ళీ వస్తారు నడుచుకుంటూ, టిక్కు 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 వచ్చి ఒక 3-4 నీతులు చెప్తాడు, ఇలా రోబో ఫేస్ వేసుకుని 3-4 నీతులు చెప్తే వచ్చిన ఆయన పారిపోతాడు భయమేసి, ఆ డీల్ చేసుకున్న ఆయన. అప్పుడు వీళ్ళిద్దరే మెయిన్ విలన్స్ ఉంటారు. ఓకే, వీళ్ళిద్దరు మెయిన్ విలన్స్ ఉంటే ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు, దిషుం 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 దిషుం. లాస్ట్ కి విస్కీ కింద పారిపోస్తాడు, అదేదో ట్రాన్స్ఫార్మర్ పెడితే మొత్తం పేలిపోతుంది, అయిపోయింది సిమ్ మూవీ. అవును, అయితే యాక్సిడెంట్ గా ఏదో అయిపోయింది. వీళ్ళేమో 30 years 40 years ఎంపైర్ బిల్డ్ చేస్తే 1 minute లో ఒక 20 minutes లో వెళ్ళిపోయి టక్ 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 అందరూ చంపేసి వెళ్ళిపోతారు, ఎంత కూడా రియాలిటీ లేకుండా. ఇలా చెప్తున్నా కదా, టిపికల్ ఇంట్రొడక్షన్ సాంగ్. ఇతను చాలా గొప్పవాడు, కృష్ణ గొప్పవాడు కాదు, హీరోయిన్ ఎలిమెంట్ ఉండాలి. తప్పదే ఇతను ఊరికి మంచి చేయాలి, అతను చాలా సెల్ఫ్లెస్, ఊరికి మంచి చేయాలి, డబ్బులు లెక్క చేయడు, అందరు ప్రజలు మనవాళ్ళంటే ఇక్కడ కాదు. లాస్ట్ కి విలన్ చాలా చెడ్డగా చూపిస్తున్నారు, ఎంత చెడ్డవాళ్ళు, ఎంత చెడ్డవాళ్ళు. ఒకటే మంచివాడు. లాస్ట్ కి వెళ్ళిపోయి 20 minutes లో ముగిచ్చేస్తాడు అనమాట స్టోరీ. అది స్టోరీ. ఓకే, 20 minutes అయితే ఫస్ట్ లోనే వేసుకుంటే అసలు మూవీ ఉంటుండేది. ఎగ్జాక్ట్లీ, అసలు ఊరు అడాప్ట్ చేసుకున్నప్పుడు వెళ్ళి చెప్పేస్తుంటే అయిపోయేది, ఈ మూవీ అయిపోయేది. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. సో ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్. ఇంకొక సీన్ తర్వాత కంటిన్యూ చేయి. ఇంకొక సీన్ ఓకే, వాళ్ళు ఇద్దరు రిపోర్టర్స్ ఉంటాడు కదా, బస్ లో ఆపోజిట్ లో వస్తూ ఉంటారు, మహేష్ బాబు ఇలా వెళ్తూ ఉంటాడు. అంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఫేస్బుక్ లో ఇంటర్నెట్ లో పై ఉండవా, వాళ్ళు కలెక్ట్ చేసుకుని బస్ లో వెళ్తుంటారట. వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళి స్టాప్ చేసి వాళ్ళని పట్టుకోవాలట. అంటే ఆ ఊర్లోంచి రిపోర్టింగ్ చేయలేరా? ఇది ఐ మీన్ ఒకవేళ 1970s లో తీసి అది అనుకోవచ్చు, కాకపోతే 2015. అంతకన్నా ముందు కూడా ఇంకొక రిపోర్టర్ ని కూడా చంపేస్తారు. అవును, రాజేంద్ర ప్రసాద్ తోటి మాట్లాడతారు బాలాజీ. కాకపోతే అక్కడి నుంచే ఇంటర్నెట్ ఉంటుంది కదా, అట్లీస్ట్ 3G. విలేజ్ లో లేదేమో, ఆ విలేజ్ లో ఇంటర్నెట్ లేదేమో, డేటా ప్లాన్ కానీ అలాంటివి ఏం లేవేమో. అమ్మాయి డెవలప్ అయింది, ప్రతి విలేజ్ లో ఉంటుంది 3G. హీరోయిన్ మాత్రం చాలా మంచిగా స్టైలిష్ గా రెడీ అయి ఉంటుంది, కానీ ఆ విలేజ్ నుంచి ఉంటుందట హీరోయిన్. కానీ చాలా మంచిగా బ్యూటిఫుల్ గా జుట్టు స్ట్రైటన్ చేసుకుని అలా ఉంటుంది. పర్టికులర్లీ తను కిడ్నాప్ తీసుకెళ్తారు కదా, కిడ్నాప్ చేస్తే అక్కడ మంచం పైన కూర్చుంటుంది తోటలో, హెయిర్ ఇలా మంచిగా స్ట్రైట్, కిందమో కర్ల్స్. అంటే అమ్మాయిలు కాబట్టి నేను నోటీస్ చేశాను. సరే పోన్లే, న్యాచురల్ హెయిర్ అనుకుందాంలే, స్ట్రైట్నింగ్ లేదు పాడలేదు, న్యాచురల్ హెయిర్, అమ్మాయి న్యాచురల్ బ్యూటీ అనుకుందాం పోనీ. సో ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. సో ఈ మూవీ సక్సెస్ అయింది కదా, చాలా పెద్ద హిట్ అయింది. సో హిట్ అయినందుకు కొరటాల శివ అంటే ఆ మూవీ డైరెక్టర్ కి మహేష్ బాబు ఆడి A6 కార్ 50 lakhs కాస్ట్ ఉన్న కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారట. డిస్క్లైమర్, నాకు కొరటాల సివి అస్సలు నచ్చడు. ఓకే,
సో కొరటాల శివ నాకు అసలు నచ్చడు. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకొక మూవీ తీశాడు. ఓకే, సో అతని మూవీస్ నాకే నేను దేనికి కనెక్ట్ కాను. ఇంకొక ఎగ్జాంపుల్ లేటెస్ట్ మూవీ, మనం ఆ మూవీ పైన పాడ్కాస్ట్ కూడా చేసాము, మనకు నచ్చలేదు. గేమ్ చేంజర్ శంకర్. సో మనం ఈ రీసెంట్ గానే చేసి మన ముగ్గురం తిట్టిన సినిమా అది. బ్రెయిన్ బ్లాంక్. హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. జాన్వీ కపూర్ది. ఆ సినిమా పేరేంటో? దేవరా. సో యా, దేవరా మూవీ అలానే నాకు అసలు ఈ సినిమా ఇతను ఎలా అంటే అన్ని సక్సెస్ ఫార్ములను కాపీ కొట్టి రాస్తూ ఉంటాడు అంతే. బాహుబలి కాపీ కొట్టడము, అతడు కలేజ్ అని కాపీ కొట్టడము అంతే. అతను ఒరిజినాలిటీ లేదు అతని స్టోరీస్. నాకు అంత మంచి అబ్బాయి డైరెక్షన్ అని చెప్పి నేను ఎప్పుడు మూవీ చూడను నేను కూడా. సో నా పాయింట్ ఏంటంటే ఆడి కారా ఇతనికా? ఓకే ఫైన్, సక్సెస్ అయినందుకు ఇచ్చి ఉంటాడు. చెప్పండి. అంటే అందుకే ఇచ్చాడు ఆబ్వియస్లీ. అంటే దీని ముందు ఆగడు అనేదో సినిమా వచ్చినట్టుంది లిపి, దాని తర్వాత ఇదే మంచి సక్సెస్ అని చెప్పి ఇచ్చినట్టున్నాడు. బై ద వే, ఆగడు ఇస్ అ ఫెంటాస్టిక్ మూవీ. ఇట్స్ అ రియల్లీ గుడ్ మూవీ. చాలా బాగుంటుంది ఆగడు. ఆగడుకి నేను పెద్ద ఫ్యాన్. చూడలేదు నేను. అందులో మహేష్ బాబు యాక్చువల్లీ యాక్టింగ్ ఉంటుంది. అప్పుడు ఆగడు మహేష్ బాబు వాగుడుకాయ చాలా బాగుంటుంది మూవీ. సో ఒకసారి మనం చేయాలి పాడ్కాస్ట్. ఆగడు మూవీ చాలా బాగుంటుంది. శ్రీను వైస్లా మీకు ఇష్టమైన శ్రీను మూవీస్ బాగుంటాయి. ఓకే శ్రీను వైట్ లా అంటే ఢీ ఇంకా రెడీ ఇన్ దట్ కేస్ నాకు నచ్చొచ్చు. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంటుంది మూవీ. ఓకే నేను చూడలేదు. కాకపోతే ఈ కొరటాల శివకి ఇలాగా ఆడియో ఇస్తే మూవీ బట్టి అతను అనాలి, ఇంత ఎక్స్పెన్సివ్ కార్డ్ నాకు వద్దు, దీన్ని మనం పేదలకు ఇచ్చేద్దాము, దీన్ని తీసుకుని పోయి నువ్వు ఇంకొక విలేజ్ ని డెవలప్ చెయ్యి అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అనకూడదు. నాకు సైకిల్ ఇవ్వు చాలు గిఫ్ట్. ఎగ్జాక్ట్లీ. సైకిల్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ సైకిల్. దాన్ని ఆప్షన్ లో కూడా పెట్టినట్టున్నారు. ఆప్షన్ మనీ డొనేట్ చేశారా విలేజ్ కి, లేకపోతే వాడే తీసుకున్నారా ఏమో మరి. సో ఎనీవే, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? సో పాజిటివ్ మాట్లాడాలంటే మహేష్ బాబు అపియరెన్స్ చాలా బాగుంది, డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంది, తర్వాత ఫిజిక్ బాడీ ఎక్సలెంట్. ఆబ్వియస్లీ అందరు యాక్టింగ్, మహేష్ బాబు తప్పితే వేరే అందరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. సో నాకు జగపతి బాబు చాలా ఇష్టం. ఓకే, నాకు పాతకాలం జగపతి బాబు నాకు రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా నచ్చాడు ఈ మూవీలో. నాకు రాజేంద్ర ప్రసాద్ కంటే జగపతి బాబు ఇంకెక్కువ. నాకు పాత రాజేంద్ర ప్రసాద్, కొత్త జగపతి బాబు సేమ్ డిటో లిపి. నాకు పాత రాజేంద్ర ప్రసాద్, కొత్త జగపతి బాబు ఇష్టం. ఎందుకు రాజేంద్ర ప్రసాద్ బాగా చేశారు దీంట్లో యాక్టింగ్, చాలా కష్టమైన యాక్టింగ్, కష్టమైన రోల్. ప్రిఫరెన్స్ చెప్తున్నాను, బాగానే యాక్టింగ్ చేశారు, కాకపోతే ప్రిఫరెన్స్ అంతే ప్రిఫరెన్స్. సో ఓవరాల్ చాలా అది. మ్యూజిక్ నాకు నచ్చలేదు. ఒక పాట బాగుంటుంది చెప్పినట్టు, మిగతావన్నీ బాగుండవు. ఏ పాట? అదే పోరా శ్రీమంతుడా పాట వినక్క, ఆ సైకిల్ పైన పాట బాగుంటుంది. ఓ ఇంకొకటి, ఒక అమ్మాయిని కాన్ఫరెన్స్ లో మీట్ అవుతాడు. ఓకే, మనం వేరేదే. ఐ థింక్ యూ లుక్ వెరీ బోర్డ్, వై డోంట్ యూ గెట్ ఎ కాఫీ? వెళ్ళండి కాఫీకి whatever. సో నాకు ఆ అమ్మాయి ఇంకా శృతి హాసన్ కంటే ఎక్కువ బాగున్నట్లు అనిపించింది. ఒకసారి మళ్ళీ ఆ సీన్ రీవాచ్ చేస్తే మీరు చూడండి అమ్మాయిని. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా మంచిగా యాక్టింగ్ చేసింది. సో శృతి హాసన్ కంటే చాలా బాగున్నట్లు అనిపించింది నాకు అమ్మాయి. అంటే శృతి హాసన్ మొహం నచ్చలేదు ఆ అబ్బాయికి, ఆ ఐడియాలజీ నచ్చింది. వెళ్ళి అదేదో గ్రామం, అదేదో ఫిజికల్ అపియరెన్స్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అంటాడు. బ్యూటిఫుల్ ఇన్సైడ్. కుడుతున్నావా తిడుతున్నావా బాబు? అంటే దాని మీనింగ్ అవుట్ సైడ్ బాగాలేదు అంటున్నావా నువ్వు ఇండైరెక్ట్ గా? అవుట్ సైడ్ చూడలేదు, ఇన్సైడ్ చూస్తున్నాడు అబ్బాయి, అందుకని. సో అబ్బాయికి ఆ అమ్మాయి ఆలోచన నచ్చింది, సో అందుకే వెళ్తాడు. ఆలోచన నచ్చింది, బట్ ఎనీవే జస్ట్ అపియరెన్స్ చూస్తే అప్పటిదాకా అబ్బాయికి హ్యాపీనెస్ లేదు, డబ్బులున్నా ఏం చేయాలో అర్థం కాదు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సో ఇదేదో హ్యాపీనెస్ ఉందూహా, ఎలా హ్యాపీనెస్ ఉంది? ఆ వర్కర్స్ తోటి వెళ్ళి ఆ దాంట్లో డాన్సులు చేసి హ్యాపీనెస్ బానే ఉంది. అలానే చిన్న చిన్న హ్యాపీనెస్లు
సో ఇంకా ఈ చదువుకోవడం బాగా నచ్చింది. ఇంకొక వాకింగ్ ఎగ్జాంపుల్, పెళ్లి చూపులు వస్తుంటే సడన్ గా వస్తాడు అప్పుడు అవును, నడుచుకుంటూ వస్తాడు. మళ్ళీ ఇప్పటికే 100 సార్లు చెప్పింది నడుచుకుంటూ వస్తాడు. జస్ట్ రిమైండ్ చేస్తున్నా ఎలాంటి సీన్స్ లో ఎలా నడుచుకుంటూ వస్తాడని. అక్క అక్కడి వరకు సైకిల్ దొక్కొస్తాడు అక్క. యా, కానీ లిపి స్టార్టింగ్ లో ఒక పెళ్లి చూపుల సీన్ కి వచ్చి డబ్బులు ఇస్తాడు చూడు, అప్పుడు కూడా అంతే లోపలికి నడుచుకుంటూ రావడం ఒక 3-4 seconds ఇంట్రొడక్షన్. సో యా, ఎనీవే అంతే నా పాయింట్స్. పాజిటివ్ మాట్లాడాను కొంచెం, అట్లీస్ట్ ట్రై చేశాను. చెప్పు. ఓకే, నా పాజిటివ్ ఏంటంటే సుబ్బరాజ్ యాక్ట్ లేదు, పాడలేదు, నాకేం అర్థం కాలేదు. ఊహ ఉన్న 2 seconds కూడా నాకు గుర్తుంది. ఊహ నాకు ఏమైనా అందమైన జీవితం డైలాగ్ కూడా గుర్తుంది. సో నాలాంటి పీపుల్ కోసమే సుబ్బరాజుని పెట్టినట్టున్నారు. బట్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు నాకు తట్టింది. ఇతను ఈ జగపతి బాబు చాలా ఎక్కువ అంబిషియస్ డ్రివెన్, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు అలానే ఏదేదో లోకంలో ఉంటాడు, వాళ్ళ సన్ ఏమో ఇంకేదో లోకంలో ఉంటాడు. మేబీ అతను చాలా అంబిషియస్ అయ్యి వీళ్ళిద్దరిని అలాగా లాలా ల్యాండ్ లకు పంపించేశాడంటారా? నాకు ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. ఈయన తమ్ముడు ఎవరు లాలా ల్యాండ్ లో ఉంది, నాకు అర్థం కాలేదు. జగపతి బాబు వాళ్ళ బ్రదర్ సుబ్బరాజు కాదు? అవునా? అవును, బాబాయ్ అంటాడు కదా మహేష్ బాబు స్టార్టింగ్ సీన్ లో బాబాయ్ అంటాడు. అక్క నువ్వు నన్ను లాలలాండ్లోకి పంపించేసేయచ్చు అక్క, హ్యావ్ నో ప్రాబ్లం. నేను కూడా అందమైన జీవితం అనుకుంటా బుక్ పట్టుకుని కూర్చుంటా. ఎగ్జాక్ట్, అదే ఎక్స్ట్రీమ్లీ అంబిషియస్ అయినందుకు వీళ్ళిద్దరు కొంచెం సఫర్ అయినట్లు ఉన్నారు సైకలాజికలీ. కానీ అక్కడ ఇంకొక రవిచంద్రన్ ఇంకొక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఒకటే పాపం కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. నీకు అనిపించింది లేదా? నాకు ఒకరికి అనిపించింది రాహుల్ రవిచంద్రన్ వాయిస్ కొంచెం సిద్ధార్థ్ వాయిస్. అవును, నాకు అనిపించింది. కరెక్ట్. కాకపోతే బ్యాక్ టు పాజిటివ్స్, మూవీలో ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఓకే ఇలాగ మనీని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు టైప్స్ లో కొంచెం పాజిటివిటీ అయితే ఉంది. లైక్ ఇద్దాం అనుకున్న మెసేజ్ అయితే ఉంది, బట్ సరిగా ఇవ్వలేదు, అది వెరీ ఆబ్వియస్. బట్ స్టిల్ పాజిటివిటీ అయితే ఉంది. ఈ స్టోరీ డెఫినెట్లీ బాద్షా మూవీలో కాజల్ అగర్వాల్ చెప్పిన స్టోరీ. మీరు ఒకసారి చూడండి, నేను ఈ పాడ్కాస్ట్ తర్వాత పంపిస్తాను. చూడలేదు బాద్షా. ఈ సీన్ బాగుంటుంది, కథ చెప్తుంది. సేమ్ ఇదే కదా శ్రీవర్ధుడు కథే. బికాస్ ఆ స్టోరీలో కూడా ఆ అబ్బాయి చాలా రిచ్ అబ్బాయి. ఆ రిచ్ అబ్బాయి వెళ్ళి దానాలు ధర్మాలు ఇవన్నీ చేసి చివరికి ఒక గుడ్డ కూడా లేకుండా వెళ్ళిపోతాడట. అదే స్టోరీ ఇది. ఎనీవే, సో ఈ మూవీకి 3 నంది అవార్డ్స్ వచ్చాయి. సో ఒకటి బెస్ట్ యాక్టర్ మహేష్ బాబు. యా, నేను చాలా బాగా డైలాగ్ చెప్పి బాగా యాక్టింగ్ చేశాను, అందుకనే ఐ డిజర్వ్ నంది అవార్డ్. కాదక్క అక్క, నేను జిమ్కి వెళ్ళి బాగా కష్టపడి డైట్ మెయింటైన్ చేశాను, మంచి బట్టలు వేసుకున్నాను. కాదు, బట్టలు ఎంత నడిచినా కూడా బట్టలు నలగకుండా, సైకిల్ తొక్కినా కూడా బట్టలు నలగకుండా. మొహంలో ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అయ్యాయి. సారీ. అజయ్ ప్రశాంత్ గారు మమ్మల్ని ఇప్పుడు మన పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో మన ఛానల్లో. సారీ అజయ్ ప్రశాంత్ గారు, ఇది ఒక్కటే మూవీ ఎక్సెప్షన్, వేరే అన్ని ఇష్టం నాకు. చెప్పలిపి, నేను కష్టపడుతున్నా, ప్లీజ్ నన్ను నవ్వించకండి. నేను సినిమా మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ ని క్యారీ చేశాను, డైలాగులు కూడా ఒకటే ఎక్స్ప్రెషన్ లో చెప్పాను. నేను ఎంత సైకిల్ తొక్కినా ఎంత నడిచినా బట్టలు మాత్రం నలిగిపోలేదు, అందుకే ఐ డిజర్వ్ దిస్ అవార్డ్. ఎగ్జాక్ట్లీ. సో బెస్ట్ హీరో, బెస్ట్ లిరిసిస్ట్ అండ్ బెస్ట్ పాపులర్ ఫీచర్ మూవీ. సో 3 నంది అవార్డ్స్, ఇంకా చాలా ఫిల్మ్ ఫేర్, సంతోష్ మూవీ అంటే జగపతి బాబుకి ఇంకా రాజేంద్ర ప్రసాద్ కి సపోర్టింగ్ యాక్టర్స్ అలా ఏం రాలేదా? రాలేదు. ఓకే. జగపతి బాబుకి రాకుండా మహేష్ బాబుకి రావడం ఐ డోంట్ లైక్ ఇట్. యా, ఎగ్జాక్ట్లీ. పర్సనల్ ఒపీనియన్. సో ఎనీవే, సో అవే నా దగ్గర ఉన్న పాయింట్స్. మీ దగ్గర ఇంకేమైనా ఉన్నాయా?
అంతే ఇంకా చాలే, దీనికి బోల్ తిట్లు వస్తాయి మనకి. ఓకే, మళ్ళీ ఈ ఓకే IMDb రేటింగ్కి వెళ్దాం అయితే. సో ఈ మూవీకి IMDb రేటింగ్ 7.5. ఒక నిమిషం ఆగు, నువ్వు ఐఎండిబి రేటింగ్ కి వెళ్లే ముందర ఎవరైతే మూవీని రికమెండ్ చేశారో ఐఎమ్ సో సారీ, నాకు ఈ మూవీ అసలు నచ్చలేదు. యా, అజయ్ ప్రశాంత్ గారికి, బికాస్ ఆయన డెఫినెట్లీ మహేష్ బాబు పెద్ద ఫ్యాన్. సో అగైన్ మహేష్ బాబు వెరీ హ్యాండ్సమ్, చాలా బాగున్నాడు చూడడానికి, బట్ మూవీ వైస్ నాకు నచ్చలేదు. యా, నేను ఈ మూవీకి ఒక 1 ఇస్తాను. లిపి చాలా కష్టపడి క్రింజ్ అక్క పాప మూహ ఐఎండిబి రేటింగ్ చెప్పని అక్క, చెప్పారు కదా 7.5. లిపి చాలా ఎక్కువ. నేను ఈ మూవీకి రేటింగ్ కూడా ఇవ్వను. ఈ మూవీకి రేటింగ్ కూడా వేస్ట్, నేను ఇవ్వను. సుబ్బరాజుకి ఓకే, ఓన్లీ సుబ్బరాజుకి 10/10, మిగిలిన మూవీకి -5/10. నేను ఒక 1/10 ఫర్ ద ఎఫర్ట్. నేను ఒక 5/10 ఇస్తాలే. ఎందుకంలో ఎంత తిట్టి పెట్టి మరి 5 ఇస్తుందట. నాకు ఆ పాట, సైకిల్ పాట నచ్చింది. 5 points. ఏదో బానే ఉంది, టైం పాస్ మూవీ చూసుకోవచ్చు. కాదు, థింగ్ ఇస్ ఒకవేళ కనుక నాకు కనుక టైం పాస్ మూవీ ఓకే చూడొచ్చు టైప్స్ లో ఉంటే దానికి కనీసం ఒక 1 or 2 ఇచ్చి ఉండేదాన్ని. బట్ నాకు ఈ మూవీ చూసాక లైక్ లిటరలీ నాకు ఏదో బ్రెయిన్ కి బూసు దుల్పాలి ఫీలింగ్ వచ్చింది అనమాట. లైక్ లిటరలీ ఒకటేసారి చూడొచ్చు, ఇది మళ్ళీ రెడీ లాగా మళ్ళీ చూడడానికి లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ మూవీని మళ్ళీ ఇంకో చూడను, ఈ పాడ్కాస్ట్ కోసం చూసాను కాబట్టి ఇంకా నేను లైఫ్ లో ఈ మూవీ మళ్ళీ చూడను, నా వల్ల కాదు. అన్లెస్ ఒక వాల్వో బస్ లో వెళ్తుంటే ఇండియాలో ఒకవేళ టీవీలో వాళ్ళ మూవీ ప్లే చేస్తాం తప్ప చూడడానికి, కానీ లేకపోతే నేనైతే చూడని సినిమా. అప్పుడు కూడా గుంటూరు కాలం లాగా దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు చూడకుండా. ఎంత బాగా యాక్టింగ్ చేశాడు మహేష్ బాబు. కాదు, నేను ఈవెన్ ఇప్పుడు కూడా లైక్ నా పాత మూవీ కొంచెం గుర్తుంది, అండ్ దెన్ వాట్ ఎవర్, కాకపోతే అక్క వల్ల చూడాల్సి వచ్చింది. లేదు అంటే కనుక నేను ప్రశాంతంగా చూడకుండా అట్లీస్ట్ ఒక 2 రేటింగ్ ఇచ్చి ఉండేదాన్ని. బట్ మళ్ళీ చూసేసరికి నా బ్రెయిన్ ఇంకాస్త తుప్పు బట్టి ఓకే -5, బట్ సుబ్బరాజుకి 10/10. ఓకే, సో ఎనీవే, సో మళ్ళీ ఇది మూవీని పాడ్కాస్ట్ లాగా చేయమని కోరిన వాళ్ళు అజయ్ ప్రశాంత్ గారు, కృష్ణ మెలిక గారు, MB ఎడిటింగ్ వరల్డ్ గారు అండ్ ఇమ్మోర్టల్ గారు. సో వీళ్ళందరి కోసం MB. And sorry to all. Maybe Mahesh Babu editing world emo. MB editing world. But anyway. Oh, probably. Oh, MB editing garu, Ajay Prashant garu, yeah. Immortal garu. Fourth person evaru? Krishna Melika garu. Krishna Melika garu. I am so sorry, but నాకు ఈ మూవీ అస్సలు నచ్చలేదు. Yeah. Anyway, సో మనం కామెంట్స్ చదివే ముందు, సో మన 5th పాడ్కాస్ట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో గుంటూరు కారం, సో మేము గుంటూరు కారం పాడ్కాస్ట్ కూడా చేసాము. సో దానికి మాకు 39 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఒకవేళ మీరు గుంటూరు కారం చూసి మా పాడ్కాస్ట్ చూడకపోతే ప్లీజ్ చూడండి. అండ్ గుంటూరు కారం వన్ ఆఫ్ మై టాప్ ఫేవరెట్ మూవీస్, సో డెఫినెట్లీ చూడండి. నేను ఒకదాన్ని పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్లు గుర్తు నాకు. ఎగ్జాక్ట్లీ, అండ్ వన్ ఆఫ్ మై లీస్ట్ ఫేవరెట్ మూవీస్, సో ప్లీజ్ ఎంజాయ్. ఈ మూవీ కంటే బెటర్ కానీ. ఓ డెఫినెట్లీ. ఎనీవే, సో ఫస్ట్ కామెంట్, సో ఈ కామెంట్స్ లిపి అన్ని కావ్యని పొగిడే వాళ్ళు, మనని తిట్టిన వాళ్ళు. I like it. సో ఫస్ట్ కామెంట్ చెప్పండి, మనీంద్ర మణి గారి నుంచి. సో ఈయన ఏమన్నారంటే, కావ్య గారికి మంచి మూవీ టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్, ఐ నో. సో నెక్స్ట్ కామెంట్ వినయ్ గారు. సో ఈయన ఏమన్నారంటే, కావ్య గారు మీరు సెపరేట్ ఛానల్ పెట్టుకోవాలండి, మీ ఎక్సైట్మెంట్ లెవెల్స్ కి మ్యాచ్ చేయలేకపోతున్నారు వీళ్ళిద్దరు. ఈసారి సారీ. అండ్ ఈ కామెంట్ కి ఒక 12 likes వచ్చాయి. ట్రై చేయక్క. కాదు లిపి, లాస్ట్ మూవీలో నేను ఒక్కదానే పాజిటివ్ మీద నెగిటివ్ కదా, కాకపోతే ముగ్గురం నెగిటివ్ అయ్యాం. సో లెట్స్ సీ, ఒకవేళ నా ఎంతూజియాజం ఈ నెగిటివ్ లో కూడా మీరు యాక్సెప్ట్ చేయగలిగితే ఐఎమ్ సో హ్యాపీ. మహేష్ బాబు బానే ఇమిటేట్ చేసింది. సో లిపి వేసింది ఒక సీన్ మొత్తం. ఓకే, నెక్స్ట్ అక్క, అమ్మాయి ఎవరు? అమ్మాయి అయింది, అక్క ఇమిటేట్ చేసింది. కిల్కిలియా అబ్బాయి, సారీ. అదే కదా కిల్కిలి లాంగ్వేజ్. నాకు జలుబు వేస్తుంది అనుకున్నారు ఎవరో. nobody can beat that అక్క మన ముగ్గురులో. సో అది నేను ఎప్పుడు చేయరాది.
కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ కామెంట్ రాసిన వారు సోలమన్ పునూరి గారు. సో ఈయన ఏమన్నారంటే, యా కావ్య అక్క ఇస్ ఫార్ యాక్టివ్ కంపేర్డ్ విత్ ద అదర్ టూ గర్ల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీ దే సెలెక్ట్. సో దీంట్లో కూడా కావ్య చాలా యాక్టివ్ గా మహేష్ బాబుని చాలా బాగా ఇమిటేట్ చేసింది. అవును, వెరీ ట్రూ, ఐ అగ్రీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మూవీస్ ని చాలా ప్యాషనెట్ గా చూసి ప్యాషనెట్ గా మాట్లాడతాను, అందుకని ఈ ఛానల్ పెట్టుకున్నాం. మధ్యలో అలాంటి వాళ్ళు బలి. ఇవన్నీ ఆర్య 2 గురించి లిపి. కానీ ఆర్య 2 నీకు నచ్చిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. సరే నెక్స్ట్ మూవీ. నెక్స్ట్ కామెంట్ నిఖిల్ గారి నుంచి. సో ఏమన్నారంటే, ద విమెన్ అండర్ యూ అంటే అండర్ యూ బోత్ అంటే మీరే నువ్వే సారీ అండర్ యూ బోత్ అంటే మేము ఇద్దరు పైన ఉన్నావు ఆ పాడ్కాస్ట్ లో, నువ్వు కింద ఉన్నావు. సో ద విమెన్ అండర్ యూ బోత్ ఈస్ ట్రూ సినిమా లవర్. పైన ఉన్న ఇద్దరు చెప్పే రివ్యూ కంప్లీట్లీ ఫెల్ట్ లైక్ ఫ్రమ్ అనదర్ ప్లానెట్. మోస్ట్ ప్రాబబుల్ కాజెస్ లిపి విను. Nativity issues, exposed to other better writings from world cinema, English, Korean series ఇవి ఎక్కువగా చూస్తారు అనుకుంటా. తెలుగు మూవీస్ వైబ్ ని ఫీల్ అయ్యేది ఓన్లీ బాటమ్ ఉమెన్. యా ఎగ్జాక్ట్లీ, బాటమ్ ఉమెన్ డెఫినెట్లీ చాలా బాగా తెలుగు వైబ్స్ ని ఫీల్ అవుతుంది. ఈ టాప్ లెఫ్ట్ అమ్మాయి కొంచెం ఓన్లీ ఇంగ్లీష్ మూవీస్, హారర్ మూవీస్, డిక్షనరీ, సైకలాజికల్ థ్రిల్లర్స్ చూస్తుంది. ఈ రైట్ సైడ్ టాప్ ఆమెమో ఏదో ఒక సిద్ధార్థ్ మూవీ చెప్పి ద టాప్ 1 మూవీ అని చెప్తుంది. ఎప్పుడు ఎవరు చూడలేదు సినిమా. 300 సినిమా పేరు ఏదో చెప్పింది. ప్రపంచంలో ఎవరు వినరు ఆ పేరుని. అదే ఇది మంచి మూవీ. ఈ టాప్ లెఫ్ట్ ఆమె సైకలాజికల్ థ్రిల్లర్స్ దయ్యం సినిమాలు సుబ్బరాజు ఇష్టం ఉంటుంది ఈ మూవీలో, లేకపోతే జగన్ ఇష్టం ఉంటుంది. Oh my God. నేను ఒక్కదాన్ని కొంచెం ఓవరాల్ వెల్ రౌండెడ్ గా చూస్తాను. కాకపోతే ఈ నాకు టాప్ ఆవిడ ఎప్పుడు కొరియన్ డ్రామా చూడలేదు. నేను ఎప్పుడు కొరియన్ డ్రామా చూడలేదు, బట్ ఓకే. సో అదే లాస్ట్ కామెంట్. సో ఈరోజు కావ్యని పొగిడిన కామెంట్స్ తీసాను అన్నమాట. So much. సో అది మా పాడ్కాస్ట్. సో వేరే నాన్ తెలుగు లాంగ్వేజ్ మూవీ రికమెండ్ చేస్తావా అక్క ఈసారి? ఇంకా మీరు స్టార్ట్ చేయండి, నేను మళ్ళీ గూగుల్ చేసి చూస్తా. లిపి చెప్పు. ఫస్ట్ సైడ్ లో నేను కూడా ఆలోచిస్తా. ఓకే, సో నేను రీసెంట్ గా చూసిన మూవీ గురించి చెప్తాను. సో నేను చూసిన మూవీ పేరు ద లాడ్జ్, సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. సో ఈ మూవీ ప్రైమ్ లో ఉంది. సో యా, మీకు ఎవరికైనా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే ద లాడ్జ్ చూడండి. నేను రీసెంట్లీ టెస్ట్ అని ఒక మూవీ చూసాను, కాకపోతే తెలుగులో డబ్ అయింది. కాకపోతే నాకేం నచ్చలేదు ఆ సినిమా. ఎందుకు చెప్తున్నావు అంటే ఆ సినిమా కూడా మీరు చూడండి, కానీ చూడకండి, ఎందుకంటే అది బాగాలేదు. ఆ సినిమా కూడా చూడకండి. యాక్చువల్లీ ఒరిజినల్ తమిళ్ మూవీ, మాధవన్, సిద్ధార్థ్, నయనతార. సో మూవీ పేరు టెస్ట్. తెలుగులో తెలుగు డబ్బింగ్ ఉంది. సో చూసాను, నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్లీ. నాకు ఓకే అనిపించింది, నాకు వన్ టైం వాచ్. అదే నేను చూస్తాను. మరి రికమెండ్ టు వాచ్, మస్ట్ వాచ్ లాగా కాదు, బట్ టెస్ట్ ఇస్ లైక్ వన్ టైం వాచ్. ఇంకొక మూవీ అసలు వాచ్ చేయకూడదు మూవీ, చావా. నిన్న లిపి వచ్చింది. అదే అందులో శంభూజీ గురించి, శంభాజీ మీ నందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గురించి. శంభాజీ ఎవరు? శివాజీ వాళ్ళ సన్. ఓకే ఓకే. ఛత్రపతి శివాజీ వాళ్ళ సన్. అతను మరాఠీ మూవీయా? విక్కీ కౌశల్ హీరో, రష్మిక మందానా హీరోయిన్. అది ఓల్డ్ ఏజ్ శంభాజీ ఇంకా ఔరంగజేబ్ టైప్ సినిమా. అసలు బాలేదు.
సరే నెక్స్ట్ టైం చూడాల్సిన సినిమా సజెస్ట్ చెయ్యి. లిపి చెప్పి చూస్తున్నాను కానీ నాకేం నచ్చట్లేదు ఆ సినిమాలు, అందుకని చూడకుండా చెప్తున్నా. ఓకే, 2 things ఇక్కడ. యాక్చువల్లీ 3. ఫస్ట్ ఏంటంటే ఒక మూవీ చాలు. కాదు, 3 things చెప్పాల్సినవి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ మూవీని నవ్వుకోవడానికి చూడొచ్చు చాలా. ఓకే. అండ్ అందులో విక్కీ కౌశల్ ఎక్స్ప్రెషన్స్ అయితే డెఫినెట్లీ నవ్వుకోవడానికి మాత్రమే చూడాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ మరాఠీ పీపుల్లో ఆ అబ్బాయిని బేసికలీ మూవీలో చూపించినాకనే ఎక్కువ టార్చర్ చేశారట ముఘల్ పీపుల్, వాట్ ఎవర్. అదంతా పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే అగైన్ ఇంకా రబ్ ఆఫ్ అవుతున్నట్లున్నా ఇప్పుడు కలిసి మూవీస్ చూడడం వల్ల. ఎందుకంటే అక్క నాకు ఇది నచ్చింది, అది నచ్చింది, ఇది నచ్చింది, అది నచ్చింది నుంచి ఓకే నాకు అది నచ్చలేదు, ఇది ఎవరు చూడకండి, ఇది అసలుకి బాగాలేదు టైప్స్ కి తగ్గిపోయింది. నాకంటూ ఒక ఆత్మ ఏడ్చింది, దానికి ఒక ఇండిపెండెన్స్ ఏడ్చింది, అంటే ఏదో గొప్పగా చెప్పుకోవడానికి ఒక ఫీలింగ్ ఏడ్చింది. ఓకే లిపి నీ మూవీ రికమెండేషన్ చెప్పు. ఎనీహో దట్స్ మై థర్డ్ పాయింట్. నా థర్డ్ పాయింట్, నేను లాస్ట్ టైం 7th Heaven అన్నాను. ఐ డోంట్ నో ఎంతమంది చూసారో, ఆబ్వియస్లీ ఎవరు చూసుండకపోవచ్చు. బట్ నా నెక్స్ట్ మూవీ రికమెండేషన్ 1920s మూవీ చెప్తా, అది ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు చూడడానికి, అది చెప్పు ముందు. యూట్యూబ్. లాస్ట్ టైం చెప్పింది 7th Heaven. ఈసారి మూవీ రికమెండేషన్ ఇస్ స్ట్రీట్ ఏంజల్. ఇది కూడా ఫ్రాంక్ బొర్జాగి, ఇది కూడా చార్ల్స్ ఫారెల్. సో ఫ్రాంక్ బొర్జాగి నేమో డైరెక్టర్, చార్ల్స్ ఫారెల్ ఏమో హీరో. చార్ల్స్ ఫారెల్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో, లైక్ లిటరలీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో. లైక్ నా బుక్స్ లో చార్ల్స్ ఫారెల్ ని మించిన హీరో ఇప్పటివరకు ఎవరు లేరు. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, సో అదేదో మూవీ చూడండి. అది కూడా యూట్యూబ్ లో ఉందా? అది కూడా యూట్యూబ్ లో ఉంది. ఓకే, యూట్యూబ్ లో ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ అగైన్ డిస్క్లోజర్, అది కూడా ముఖీ మూవీ. అక్క నవ్వుతుంది. ఏదో మూవీ చూడండి, గుర్తులేదు, ఏదో చెప్పింది. సో ఎనీవే, సో ఈ పాడ్కాస్ట్ లాగ్ అయిపోయింది ఈరోజు. సో అది మన పాడ్కాస్ట్. సో యా, ఇంకొక పాడ్కాస్ట్ తో మళ్ళీ కలుస్తాము. మళ్ళీ ఇంకేమైనా మంచి రికమెండేషన్స్ ఉంటే, మూవీ రికమెండేషన్స్ ప్లీజ్ పంపించండి. అండ్ ఇలా పొగడండి కావ్యాన్ని అండ్ మమ్మల్ని తిట్టండి, ఇట్స్ ఓకే. బట్ ఎలాంటి కామెంట్స్ అయినా వదలండి. అండ్ అన్ని కామెంట్స్ చూస్తాం, అన్ని కామెంట్స్ కి మేము రెస్పాండ్ అవుతాము. చెప్పు. తగ్గుతుంది అంతే. ఓకే, సో ఇంకొక పాడ్కాస్ట్ తో మళ్ళీ కలుగుతాం. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.